లీగల్ హెల్త్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సూర్యకళ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్విఎస్ నుంచి కామర్స్ లెక్చరర్గా రిటైర్ అయినాను. నా వయసు 70 సంవత్సరాలు. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రగతి రిసార్ట్లో అమృతాహారం ప్రోగ్రామ్ అని 3 రోజులు పెట్టడం జరిగింది. దానికి మన కాదర్వలి గారి డాటరు డాక్టర్ సరళ గారు ఆమె ఇక్కడ వక్తగా ఉంటూ గత 3 రోజులుగా అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తూ అమృతాహారం గురించి అవగాహనని కల్పిస్తున్నారు. సో ఇక్కడికి నేను, నా భర్త ఆంజనేయులు గారు, ఆయన సిండికేట్ బ్యాంక్లో, అంటే ప్రస్తుతం కెనరా బ్యాంక్ అది, దానిలో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మా పిల్లలిద్దరూ అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో ఉంటారు. సో మేము ఈ మధ్య 70వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా సమస్యల్ని ఎదుర్కొన్నాము. అంటే 70 సంవత్సరాలకు ముందు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అవి కొంచెం మెడిసిన్ ద్వారా కానీ లేకపోతే ఇతర ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారా కానీ సరి చేసుకోవటానికి అవకాశం కలిగింది. ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇంతకుముందు వేరు. అంటే మనకి 60 సంవత్సరాలు దాటితే సీనియర్ సిటిజన్స్ అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారంగా 60 సంవత్సరాలకి ఇంకా మధ్య వయస్కుల్లాగే ఉన్నట్టు అనిపిస్తున్నారు. 70 తర్వాతే అసలైన సీనియర్ సిటిజన్స్గా మొదలవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ 70వ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఆరోగ్య సమస్యలు రావటం మొదలుపెట్టాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి, ఇది అని చెప్పలేం మనం. సో ఇట్లాగా సతమతమవుతూ ఈ మందులు వాడలేక, హాస్పిటల్ చుట్టూ తిరగలేక, సరే ఇది అమృతాహారం అంటున్నారు, అందులో నేను నా భర్త ఇద్దరం కూడాను మన కాదర్వలి గారు వీడియోస్ అన్నీ చూసి వారికి ఏకలవ్య శిష్యులం మేము. అదేవిధంగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో కూడా ఒక 1 month ఉన్నాం మేము. సో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో మేము బాగా ఇష్టపడేది ఈ ప్రకృతి వైద్యము, తర్వాత ఈ ఆయుర్వేద, ఈ కషాయాలు, లేకపోతే మిల్లెట్స్ ఆహారంగా తీసుకోవటం, వీటి గురించి ఎంతో మేము ఇన్స్పైర్ అయ్యాము. సో దీని గురించి వీడియోలు చూసి ఇలా చేస్తే అలా చేస్తే అని చేసుకోవటం వేరు. ఇక్కడ 1 to 1, అంటే వారి అమ్మాయి వచ్చి మాకు ఈరోజు ఒక గంటలో మాకు ప్రాక్టికల్స్ చేస్తున్నారామా. మిల్లెట్స్ ఎలా చేయాలి, ఎట్లాగ వాటిని నానబెట్టుకోవాలి, వాటి యొక్క ఉన్న సుగుణాలన్నీ ఎలా బయటకు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్పించబోతున్నారు ఇంకొక గంటలో. సో ఇవన్నీ 1 to 1 నేర్చుకోవాలి. తర్వాత మేము ఏంటంటే ఇక్కడ ఉండటమే కాకుండా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కూడా పిల్లలకి కాస్త, అంటే వాళ్ళంతా ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటూ ఉంటారు, కానీ మన ఇళ్లలో నేర్పిన పద్ధతుల ప్రకారం మనం చెప్పిన ఆహారం కూడా తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ హాస్పిటల్ పాలవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. పిల్లలు ఎందుకు కాపాడుకోవాలి అంటే వాళ్ళు చేసే పనిలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అవన్నీ ఎదుర్కోవటానికి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్, షుగర్ పేషెంట్స్ అవ్వటము, తర్వాత బ్యాక్ పెయిన్స్ రావటం, కంప్యూటర్ ముందు కూర్చొని, ఇట్లా ఎన్నో సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి, చెప్పుకోలేని సమస్యలు అవి. ఇక మనం పెద్దవాళ్ళు అంటామా, మనకి సమస్యలు. అందులో ఎన్ఆర్ఐ పేరెంట్స్గా మనం ఇక్కడ ఉంటున్నప్పుడు, పిల్లలు దగ్గరున్నప్పుడు మనం ఏదన్నా అయిందంటే పిల్లలు బాధపడతారు. అంటే ఏంటి, మనం ఏదో పిల్లలు ఎల్లకాలం వాళ్ళు ఎదురుగా ఉండక్కర్లేదు, ఏదో ఎక్కడున్నా ఇండియాలో ఉన్నా మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనే అవగాహన వాళ్ళకు ఉందనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత మనం బతకాలి అంటే ఏంటి, మనం బ్రతుకుతూ ఇతరులను బతికించాలి, ఇతరులకి ఏమైనా చేతనైన సహాయం చేసుకోవటం. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఫుల్ టైము ఎలిజబెత్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకి చదువు చెప్పటము, మహిళా అభ్యుదయానికి, సీనియర్ సిటిజన్స్కి, తర్వాత మంతెన సత్యనారాయణ గారి ఈ ప్రకృతి వైద్యం గురించి కూడా చెప్తూ నేను చాలామందికి అవగాహన కల్పిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నాకు ఈ ఆయుర్వేద వైద్యంలో రావటం అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇందులో ఉన్నటువంటి లాభాలన్నీ కూడా నేను స్వయంగా
అందరికీ తెలియజేస్తాను. ఇది అందరూ కూడా మీరు నేర్చుకోండి. చక్కగా వీడియోస్ ఉన్నాయి మనకి. వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవించి మనకు చెప్తున్నారు. మనం వాటిని పాటించి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు, మన యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టుకోకూడదు. అంటే మనం ఏదో బతికేస్తాం, ఎక్కువ కాలం ఉంటామనేది కాదు. బతికినంతకాలం చక్కగా అనారోగ్యం లేకుండా, మంచాన పడి అవస్థలు పడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. చాలామంది అంటుంటారు క్షణంలో చనిపోయేటంటే చాలా గొప్ప మరణం అండి అంటారు. సో అదన్నీ ఎలా వస్తాయి? మనం ఆరోగ్యాన్ని పాటించినప్పుడే. ఆరోగ్యాన్ని పాటించలేదనుకో నువ్వు తీసి చచ్చిపోతావు. సో అది లేకుండా కాపాడుతుంది, ఆయుష్ను కూడా పొడిగిస్తుంది. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి పూర్ణ ఆయుష్ను పొందాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఈ అమృతాహారం అనేది, మిలెట్స్ అనేది, కషాయాలు అనేది మన శరీరానికి పడుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. మనం దాని ప్రకారం వెళ్తే తప్పనిసరిగా మనం జీవిస్తాము, ఇతరులను జీవించేలా చేస్తాం, ఇతరులకు స్ఫూర్తిగా ఉంటాం మనం. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందరికీ ధన్యవాదములు. ఈగల్ హెల్త్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు. ధన్యవాదం. Like and subscribe Eagle Health and Beauty.